ఎప్పుడైనా స్పెషల్గా స్వీట్ చేయాలనుకున్నప్పుడు పన్నీర్తో ఇలా స్వీట్ ట్రై చేయండి. 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం కలాకండ్ తిన్న టేస్టే ఉంటుందండి. ఈ స్వీట్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని అందులో 1 కప్పు పాలు పోసుకోవాలి. పాలు హీట్ అయ్యేలోపు ఒక మిక్సీ జార్లో 15 బాదం 2 యాలకులు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత గరిటెతో ఒకసారి మిక్స్ చేసుకొని 1/2 కప్ పన్నీర్ తురుము వేసుకొని గరిటెతో కలుపుకుంటూ 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న బాదం యాలకుల పొడి 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. బాదం పౌడర్ని వేసుకున్న తర్వాత గరిటెతో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది. పాలు కొంచెం చిక్కబడిన తర్వాత 1/2 కప్పు పంచదార వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పంచదార కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి, చిటికెడు కుంకుమ పువ్వు వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. స్వీట్ కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారితే కొంచెం చిక్కబడుతుంది. చివరిగా కట్ చేసుకున్న పిస్తా కాజు వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. అంతేనండి, టేస్టీగా పన్నీర్తో స్వీట్ రెడీ. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు కానీ ఏదైనా స్పెషల్ చేయాలనుకున్నప్పుడు కానీ ఈ స్వీట్ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.